హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. ఈరోజు మనం కాజు కీమా పులావ్ ఇన్ కుక్కర్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి 1 కప్పు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కీమాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈ కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు కీమా పులావ్ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ.